చెప్తారు అప్పుడు? రాయేశారు అనుకున్నాం, ఏం చెప్తారు అప్పుడు? ఆల్రెడీ వేసారుగా ఆ మధ్య. అదే అనేది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగానే వేశారు. ఇప్పుడు అదే అదే ఓకే, ఒక 10 మంది వేశారు అనుకున్నాం రాళ్ళు, అప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళని కొట్టి చంపేస్తారు, అంతే కదా? అప్పుడు పోలీసు ఏమైపోయినట్టు? అలాంటి వీళ్ళు ఏంటంటే నేను అనుకోవడము, ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం. రెండవది, ఇప్పుడు నిన్న అక్కడ ఏదో ఒక హోటల్ మీద తొక్కారు, హోటల్ దగ్గర ఏదో గొడవ చేశారని పెడుతున్నారు. ఇట్లాంటి క్రియేట్ చేసి, అంటే పోలీసు కనుక సిస్టమేటిక్గా ఉంటే, ఇప్పుడు మనం చంద్రబాబు గారు వెళ్తారు, ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తున్నారు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరితో ఆపుతున్నారు. అంటే ఏంటి, నువ్వు నీ చేతిలో వాడుకుంటున్నావు కదా శక్తిని. అట్లాగే ఇక్కడ ఇదిగో ఈ రూట్లో నడవండి అయ్యా, ఇట్టించి వెళ్ళండి, అట్టించి రండి, ఇది పెట్టచ్చు కదా ఓ సిస్టమ్. లేదా ఇదిగో మధ్యలోకి, రోడ్డు మధ్యలోకి ఒక ఇదిలాగా కట్టేసేసి, బ్యారికేడ్లు పెట్టేసేసి ఇటు నుంచి వెళ్ళండి, అట్టించి మామూలు జనం వెళ్తారు. అంటే నువ్వు నిజంగా మామూలు జనం పట్ల కమిట్మెంట్ ఉంటే చెయ్యొచ్చు కదా అది. అట్లాగేమీ చెయ్యకుండా అసలు జగన్ దగ్గరికి రానివ్వకూడదు, వస్తే వదిలేయాలి అనేటటువంటి కల్చర్ రేపు పొద్దున. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అదేదో దాని పేరేంటి, డిఎస్సికి దాని మీదనే యాజిటేషన్ చేస్తున్నారు చాలా చోట్ల. టీడీపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు నేర్పావు ఇది.